హౌస్ వైఫ్. వెళ్ళిపోతున్నారండి అత్తయ్య గారా? ఓకే, మీ పేరు మేడం? కళ్యాణ్ గారు. మీరు? హౌస్ వైఫ్. మేడం మీరు? అయ్యి మీకు రండి, భయపడుతున్నారు. సుష్మా గారు. మీరేం చేస్తున్నారు? మీరు మేడం మీ పేరు? దివ్య. భోజనం చేశారు కదా? ఏం చేస్తుంటారు ఏంటి? హౌస్ వైఫ్. టైలరింగ్ అంటారు కదా? టైలరింగ్. ఓకే అండి. మరి అది చెప్పాలండి, ఎందుకంటే ఇప్పుడు నేను తెల్లగా అయిపోవాలండి. ఏం వాడాలంటారు మేడం? ఒక్కసారి ఇక్కడ రండి. మీ పేరు మేడం? రమా గారు. మీరేం చేస్తుంటారు? టైలరింగ్. వెరీ గుడ్, నిజాయితీగా చెప్పారండి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి రమా గారికి. అలాగే. మీ పేరు మేడం? దివ్య గారు. అంత దివ్యంగా ఉన్నారు. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సార్ గారు వచ్చారా? వచ్చారా? వెరీ గుడ్. సరే, ఇప్పుడు సార్ నుండి పిలిచారండి. నేనేం చేస్తానో చూడక. ఓకే, మీ పేరు మేడం రండి. కరుణ గారు. మీరు ఏం చేస్తుంటారు? టీచర్. అమ్మో, జాగ్రత్తగా ఉన్నారు. టీచర్ గారు కొట్టేస్తారు. ఇక్కడ మేడం. మీరు ఇక్కడ. మీ పేరు మేడం? స్వప్న గారు. మీరేం చేస్తున్నారు? హౌస్ వైఫ్. మొత్తం సార్లు అయితే వచ్చారు, బయట ఆడుకుంటారు. అమ్మో, నేను పడిపోయాను. ఎవరో తిట్టుకుంటున్నారు గట్టిగా. ఓకే, సరే. మరి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారండి ఇక్కడ రావడం? ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశారు? 1 వీక్ నుంచి ప్లాన్ చేశారు కదా ఈ రోజు కోసం. ఓకే, మరి ఈ రోజు కోసం 1 వీక్ నుంచి ప్లాన్ చేశారు కదా. మొత్తం అందరూ ఫుల్గా ఈ రోజు గుర్తుండిపోయేలాగా ఎంటర్టైన్ అయ్యి వెళ్ళాలన్నమాట. నేను ఫస్ట్లోనే చెప్పా, పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలాగా మారిపోయి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చన్ ఉంది కదంటే, కట్టుకున్న బట్టకి కట్టుకున్న చీరకి, దానికి ఆన్సర్ ఎవరు చెప్తారు? మీరండి. చెప్పండి. ఎవరన్నా అయినా మైకెట్ నా దగ్గరికి వచ్చారు బాబు, చెప్పండి. ఓకే, వెరీ గుడ్. గట్టిగా సైడ్ క్లాప్స్. అయితే అది కరెక్టా కాదా అనేది బ్రేక్ తర్వాత ఆన్సర్. ఓకే, మళ్ళీ ఇప్పుడు మీకు కొన్ని గిఫ్ట్స్ అయితే అరేంజ్ చేశారు సార్ వాళ్ళు. ఎందుకంటే నాకు చెప్పారు ఫస్ట్లోనే, పిల్లలకు కానీ మీకు కానీ. దీంట్లో ఒక సీక్రెట్ ఏజెంట్ ఒకళ్ళు ఉన్నారనమాట. ఇక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారు, ఎవరైతే బాగా ఇది చేస్తారు. ఓకేనా? నేను ఒకటి చెప్తాను, మీరు అందరూ చెప్పాలండి. చెయ్యలో పెట్టాను మేడం. అనుకుంటారండి మేడం. మేడం వర్ష గారు, మీరేం చేస్తుంటారు? హౌస్. ఓకే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, మీరు చెప్పాలి. ఓకేనా? చెయ్యలో పెట్టండి. మీ కుడి చెయ్యి. కుడి చెయ్యి అంటే మేడం అంటే పెట్టారు. 5 ఓకే అండి. లేదు, అలాగే ఉండండి. ప్రతిజ్ఞ ఉంటుంది ఇప్పుడు. అదే ఇప్పుడు కూడా పెట్టండి. నెక్స్ట్. ఓకే, అలాగే ఉండండి. వెరీ గుడ్. Attention please. The song dedicated to all first year students. అన్నారు 5 ఏళ్ళ నుంచి ముందు 10,000 ఆగింది. అది ముందు గెలిచావుదా? బ్యాటరీ తీసేశారు మామయ్య.